నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. బాధిత కుటుంబాలకు వెంట నష్టపరిహారం అందిస్తామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. తప్పు చేసినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. దేవినేని ఉమా కుమారుడు వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు. వివాహ వేడుకకు కలిసి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తను కలిచివేసిందని అన్నారు. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని అన్నారు. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మణసింహస్వామి క్షేత్రంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి క్యూ లైన్లో గోడ కూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు, జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాదాయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుతో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఘటన జరిగిన తీరు, క్షతగాతులకు అందుతున్న వైద్య సేవ వివరాలు తెలుసుకున్నారు. గోడ కూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. అలాగే గాయపడిన వారికి 3 లక్షల రూపాయల సాయం ఇవ్వాలని నిర్ణయించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు గోడకున్న ప్రదేశంలో శిథిలాలను వెంటనే తొలగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులు భయాందోళనకు చెందకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింహాచలం ఘటనలో బాధిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై రాజకీయం చేయవద్దని, బాధితులకు అండగా నిలుద్దామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కమిటీ వేశారని తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, ఈ కమిటీ నివేదిక వచ్చేసరికి 2 రోజులు సమయం పడుతుందన్నారు. తప్పు చేసినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మృతుల్లో ఏ పార్టీ వారు ఉన్న నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. మరణాలకు పార్టీలతో ముడిపెట్టవద్దని సూచించారు. మరోవైపు విశాఖ కేజీహెచ్ మార్చిరీలో 7 మృతదేహాలకు గాను 5ంటికి పోస్టుమార్టం పూర్తయిందని తెలిపారు. అనంతరం మృతదేహాలకు బంధువులను అప్పగించనున్నారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. మనందరికీ కూడా తెలుసు, చాలా బాధాకరం. ఒక గోడ కూలి సుమారుగా 7 దుర్మరణం పాలవటం మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్గా మేము అక్కడికి చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇందులోని చాలా విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన 4 ఇందులోని ఆశువులు బాసడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక భార్యాభర్త, భార్య తల్లి, అదేవిధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఆ తల్లిని చూస్తూ ఉంటే నిజంగా చాలా కడుపు కోతను ఎవరు కూడా తీర్చలేనిది. మనం ఎన్ని చేసినా కూడా ఆ కుటుంబాలకు తిరిగి ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది.
దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి ఒక్కొక్క మనిషికి కూడా చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది చెప్పున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరినీ కూడా పాపం వాళ్ళిద్దరే కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరినీ కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈరోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇటు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళలేం, ఎవరూ తీసుకెళ్ళలేం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో చాలామందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని ఆ క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. విజయవాడ శివారు ప్రాంతంలోని కంకిపాడు వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడు వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. టీడీపీతో ఉన్న గత అనుభవంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నేతలు అందరితో కాసేపు పాటు ఆత్మీయంగా గడిపారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ ఈ వివాహ వేడుకకు కలిసి వచ్చారు. కాసేపు వీరు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం వీరు వధూవరుల వద్దకు వెళ్లి వారిని ఆశీర్వదించారు. వీరితో పాటు మిగిలిన నేతలు సైతం నూతన వధూవరులైన నిహార్, సాయి నర్మదను ఆశీర్వదించారు. సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం బుధవారం వేకోజామున 2 గంటలకు ప్రారంభమైందని, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం జరుగుతుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయ నిబంధనలకు అనుగుణంగా ఆగమ శాస్త్రం ప్రకారం ముందుగా పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ దర్శనం చేసుకుందన్నారు. తరువాత రెవెన్యూ శాఖ మంత్రి అనగన సత్యప్రసాద్ దర్శనం చేసుకున్నారని స్పష్టం చేశారు. సింహాచలం గోడ కూలిన ఘటనపై స్పందించిన మంత్రి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కొండపై భాగం నుంచి ఒక్కసారిగా వరద వచ్చి గోడ వద్దకు చేరడంతో కూలిందని చెప్పారు. సింహాచలంలో ప్రసాద స్కీమ్ పనులు ఆలస్యంగా మొదలయ్యాయని, నెలన్నర రోజుల కిందటనే చందనోత్సవంపై రివ్యూ చేశామని మంత్రి ఆనం తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వల్ల దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందని, విపత్తు వల్ల ఒక క్యూ లైన్ నిలిపివేయడం జరిగిందని అన్నారు. మిగిలిన అన్ని క్యూ లైన్లలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారని, ఇప్పటికే 34,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని స్పష్టం చేశారు. అకస్మాత్తుగా ప్రళయంలో విపత్తు రావడంతో 8 మంది భక్తులు మృతి చెందారని తెలిపారు. మృతదేహాలకు కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, అందులో 3 గుర్తించడం కూడా జరిగిందని అన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఉదయం మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని చెప్పారు. సీఎం విశాఖకు రావాలని ఆలోచన చేశారని, అయితే లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో సీఎం వెళితే భక్తులకి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పారన్నారు. మంత్రులు, అధికారులు దగ్గరుండి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర హోంమంత్రి గారైన శ్రీమతి అనిత గారు కూడా స్వామివారి దర్శనంలో పాల్గొనడం జరిగింది. ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఈరోజు 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి, పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది. కొండల మీద నుంచి జలపాతాల్లాగా నీరు ప్రవహించి ఆలయ మాడవీధులకి అవతల వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో
ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం, ఆ పడిపోయే సమయంలో అక్కడ 300 రూపాయలు క్యూ లైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ అన్ని మాధ్యమాల్లో కూడా కనపడతా ఉంది. ఈ గోడ నిర్మాణానికి ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా అనేక ఆలయాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాద స్కీమ్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టి ఆ స్కీమ్ పరిధిలో అనేక ఆలయాలని అభివృద్ధి చేస్తూ వస్తూ ఉంది. ఈ ప్రసాదం స్కీమ్లో ఒకవైపు శ్రీశైలం, మరొకవైపు కనకదుర్గమ్మ ఆలయం, ఇక్కడంతా కూడా ఆ ప్రసాదం స్కీమ్లో పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కొంత ఆలస్యంగా ప్రారంభమైన పనులు ఇవాళ సింహాచలంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి అటు పర్యాటక రంగం, ఇటు దేవాదాయ శాఖ అన్నీ కూడా పర్యవేక్షణలో జరుగుతూ కార్యక్రమం. మే 2న అమరావతికి ప్రధాని మోదీ బహిరంగ సభకు రావాలని ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికకు మందనం గ్రామస్తులకు సిఆర్డీఏ మహిళా ఉద్యోగులు, రాజధానికి భూములు ఇచ్చిన మహిళా రైతులు ఇస్తున్నారు. ప్రధాని సభకు తప్పకుండా రావాలని రాజధానికి భూములు ఇచ్చిన ప్రతి రైతు కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ ప్రధాని సభకు రావాలని అందరినీ రాజధాని మహిళా రైతులు ఆహ్వానిస్తున్నారు. మరి మోడీ గారు వస్తున్నారండి, మన ప్రధానమంత్రి గారు. మరి ఆయన వస్తున్నారని చెప్పి ఆ సభను జయప్రదం చేయాలి, ఇది మాది అని చెప్పేసి అమరావతి రైతులు, మన సభ, మనం అందరం మనది అని చెప్పేసి మేము ఇల్లు తిరిగి బొట్టు పెట్టి, అట్లాగే ఉద్యోగస్తులు కూడా సిఆర్డీ గారి తరపున పంపించారు కార్డులు అయ్యి అందరికి ఇవ్వమని చెప్పి. అట్లా ఇల్లు తిరిగి బొట్టు పెట్టి ఏ ఇల్లు మిస్ కాకుండా అన్ని ఊళ్ళల్లో కూడా ఇట్లాగే మేము అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అందరం కూడా ముందెత్తు నుండి ఆయన గారికి మంచి ఆహ్వానం పలకాలని ఈ రకంగా అయితే బొట్లు పెట్టి అందరిని ఆహ్వానిస్తున్నామండి. తప్పకుండా సభకి చాలామంది వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము అందరికీ చెప్పేది ఒకటేనండి, ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి రావటం అంటే మాటలు కాదు, ఒక ముఖ్యమంత్రి దగ్గర నుండి తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు. మరి గత 5 ఏళ్ళలో చూసాము ఎంత విధ్వంసం జరిగిందో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ఆంధ్రప్రదేశ్ మరి ముఖ చిత్రాన్ని మారుస్తారా మోడీ గారు అని మేమైతే ఆశిస్తున్నామండి. ఇప్పుడు 15,000 కోట్లు అయితే మనకి పూచీకత్తుగా ఉండి ఇప్పించడానికి ముందుకొచ్చారు. అట్లాగే అన్నిట్లో కూడా సహకరించి ఆంధ్రాకి కొంచెం మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఢిల్లీ తలదన్నే రాజధాని తీసుకొస్తున్నారు. కాబట్టి అలాంటి రాజధానిని కాస్త ఆ స్థాయిలో కాకపోయినా రాజధానిగా మళ్ళీ ఒక రూపురేఖలు తీసుకొస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. అట్లాగే చంద్రబాబు గారు కూడా మరి ఎంతో శ్రమపడి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కేంద్ర సంస్థలు కూడా రేపు ఏదో 1,00,000 కోట్లు శంకుస్థాపన అంటున్నారు. అలాంటివి కూడా జరిగి ముందుకొచ్చి మంచిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మోడీ గారిని మరి ఘనంగా స్వాగతిస్తున్నామండి మేము రైతులమైతే. గన్నవరం రాబో రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే యార్లగడ్ల వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు, కొత్త కంపెనీలు, నూతన షోరూంలు మరెన్నో రాబోతున్నాయని స్పష్టం చేశారు. గన్నవరంలోని నూతన యమహా 2-వీలర్ షోరూంను ఎమ్మెల్యే యార్లగడ్ల వెంకట్రావు ప్రారంభించారు. గన్నవరంలో కొత్తపేట మెయిన్ రోడ్ సమీపంలోని నేషనల్ హైవే వెంబడి నూతన యమహా 2-వీలర్ షోరూంను లాంఛనంగా టీడీ జనార్దన్, గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్ల వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ షోరూంను దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి గన్నవరంలో పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని గోశాల నిర్మాణం ప్రధాన ధ్యేయంగా గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం పనిచేస్తుందని గోసేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ తెలిపారు. గోసేవ సంరక్షణ కార్యవర్గాన్ని రాష్ట్ర స్థాయి నుంచి పార్లమెంట్లు, అసెంబ్లీ, గ్రామ స్థాయి వరకు విస్తరించడం తన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆ క్రమంలోనే గోసేవ సంరక్షణ రాష్ట్ర స్థాయి తొలి సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. గోసేవ సంరక్షణ రాష్ట్ర స్థాయి సమావేశంగా గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి గోసేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ 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 అవిముక్తేశ్వర నందస్వామి శంకరాచార్యులు వారి దివ్య ఆశీస్సులతో గోమాత సేవ పరిరక్షణ లక్ష్యంతో గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ శాఖ పనిచేస్తుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా 3 లక్షల గోశాల నిర్మాణమే లక్ష్యంగా గురూజీ గోసేవ సంరక్షణ పనిచేయాలని సూచించామన్నారు. ఆయన ఆశీస్సులతో భారతదేశంలోని తక్షణమే 5,000 గోశాల నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సైతం 175 నియోజకవర్గాల్లో గోశాల నిర్మాణాలు చేసి ఒక్కో గోశాలలో 108 గోవులను ఉంచేలా చర్యలు చేపడతామన్నారు. గోశాల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గంలోనూ 10 నుంచి 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ పరంగా కేటాయించాలని కోరుతామని, ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ గోశాల నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ప్రతి నియోజకవర్గంలోనూ లీజుకు తీసుకొని అయిన నిర్మాణాలు చేపడతామని తెలిపారు. గోసేవ సంరక్షణ ఆంధ్రప్రదేశ్ శాఖ త్వరలోనే ప్రభుత్వాన్ని కలిసి గోశాల నిర్మాణంపై సహకరించాలని వినతి పత్రాన్ని అందిస్తామన్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా పలు పార్లమెంట్, నియోజకవర్గ స్థాయిలో గోసేవ సంరక్షణ బాధ్యులను నియమించి నియామక పత్రాలు అందిస్తామని అజయ్ వర్మ ఠాకూర్ స్పష్టం చేశారు. స్వామివారు నన్ను నియమించడం జరిగింది. దాని ద్వారా మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలకి సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభ్యుల ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల వారీగా సభ్యుల్ని ఏర్పాటు చేసి, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలుగా అలాగే మండల స్థాయిలో సభ్యుల్ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో 5 సభ్యులుగా గ్రామ స్థాయి వరకు మా సంస్థని తీసుకెళ్ళి రాబోయే 3 నెలల్లో ఈ సంస్థాగతంగా అందరినీ నిర్మాణం చేసుకొని మా గురూజీ గారు భారతదేశంలో 3 లక్షల గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారతదేశం మొత్తం 5,000 గోశాలలు నిర్మాణం చేయడానికి సంకల్పించారు. దాని నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో 175 గోశాల నిర్మాణం చేయడానికి సంకల్పించి ఈరోజు మొట్టమొదటి సమావేశం విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి చేయడం జరిగింది. ఈ గోశాల నిర్మాణం ఎలా చేయాలి అనే దాని మీద మాకు కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఉమ్మడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవులకి ప్రాధాన్యత ఇస్తూ గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి కూడా ఉంది. దాని తరపు నుంచి మేము ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాల వరకు గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూముల్ని అడుగుదామని సంకల్పం చేసుకున్నాం. దాని నిమిత్తం మా నిర్మాణం మొత్తం అయిన తర్వాత ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం పెట్టుకొని వినతి పత్రం ద్వారా వారిని అడగడం జరుగుతుంది. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి మాకు భూములు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి కార్యక్రమం వాళ్ళు మాకు సహకరించకపోయినా మా సంకల్పం మాత్రం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము మా గురువుగారు కూడా ఏం చెప్పారంటే, ఒకవేళ అటువంటి పరిస్థితి రాని సందర్భంలో ఒక 10 నుంచి 15 ఎకరాలు లీజుకు తీసుకొనైనా సరే గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం చేసుకొని ఉన్నాం. ప్రభుత్వం వారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సి వంశీధర్ ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని, తనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ రాష్ట్ర డీజీపీకి బహిరంగంగా లేఖ రాశారు. ఈ లేఖను విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లోని సిఎస్ వంశీధర్ సివిల్ పంచాయతీలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరు జిల్లా నల్లపాడులోని తన స్వాధీనంలో ఉన్నటువంటి ఓ స్థలానికి సంబంధించి సిఐ వంశీధర్ ఇబ్బందులు పెడుతున్నాడని, అక్రమ కేసు తనపై పెట్టాడన్నారు. తనను స్టేషన్ నుంచి పిలిపించి దుర్భుషలాడి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని,
పోలీస్ కేసు ఉందంటూ బెదిరించారని షేక్ జలీల్ వాపోయారు. తనపై తప్పుడు కేసు పెట్టి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని సీఐ చూస్తున్నారని, సీఐ వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి రాసిన బహిరంగ లేఖలో షేక్ జలీల్ కోరారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ భూములు రాపించుకోవటం, లక్షల రూపాయలు దోచేసేయటం చేస్తూ ఉన్నారు. నేను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్లో సిఐ గారు పిలుస్తున్నారు అని 2 కానిస్టేబుల్ని పిలిపించుకొని నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి నా దగ్గర 2 ఐసిఐసి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 చెక్కులను, నా దగ్గర డబ్బులు లేకపోతే వచ్చే నెల 5వ తారీఖు డేట్లు వేసుకొని 9 లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తామని నిర్బంధం చేసి నా చెక్కులను తీసుకున్నారు. కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలీదు. 2016 సంవత్సరంలో నాకు నల్లపాడు పరిధిలో 220 గజాల స్థలం ఉంటే 3.5 లక్షల రూపాయలకు అమ్మా. 30 లక్షలకు అమ్మితే 3.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. అయ్యా 3.5 లక్షలకి ఇంకొక 3.5 లక్షలు కల్పిస్తాను, తీసుకో, నీకు నాకు ఎక్కడ లావాదేవీలు జరగలేదు కదా వ్రాతపూర్వకంగా, నా మీద కేసు పెట్టేవేంటి అని అడిగితే అక్కడున్న సిఐ అంటాడు, నేను ఎవరినైనా అరెస్టు చేసే పవర్ నాకుంది, ఎత్తుకొని వెళ్ళి సెల్లో పడేయండి, 9 లక్షలు ఇచ్చే వదులుతాము అని. ఇది ఎస్పీ గారు ఆదేశాల వరకు జరుగుతూ ఉన్నది. నువ్వు 9 లక్షలు ఇస్తేనే నీ మీద కేసు తీసేస్తామన్నాడు. నీకు 9 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలా అంటే వెళ్ళి హోంమంత్రికి చెప్పుకో. హోంమంత్రికి మేము నెల పోలీస్ స్టేషన్ల నుంచి సౌత్ డిఎస్పీ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ పోలీస్ స్టేషన్ నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళి మేము హోంమంత్రికి ఇచ్చుకోవాలా? నువ్వు ఎవడైతే నాకేంటి, వెళ్ళి హోంమంత్రి దగ్గరికి వెళ్ళు, లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళు, నాకేం ఊడేదేం లేదు, నువ్వు పార్టీ అధ్యక్షుడు అయితే నాకేంటి అంటా ఉన్నాడు. అందుకని ఆ సిఐని, నల్లపాడు సిఐని సస్పెండ్ చేయాలని గ్రీవెన్స్ సెల్లో సోమవారం రోజు డిఐజీ గారికిను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టా. ఎస్పీ గారు అంటాడు, నేనేం చేసేది, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళు అంటా ఉన్నాడు. అసలు కేసు ఏంటి, నేను డబ్బులు ఎందుకు కట్టాలంటే ఎవడు చెప్పే పరిస్థితి లేదు. నీ ఓటోళ్ళు దాదాపుగా నాకు రోజు 70 మంది వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు కట్టాల్సిందే 9 లక్షలని నిర్బంధం చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకి పోలీస్ స్టేషన్లో నిర్బంధాలు చేసి రిజిస్టార్లను తెచ్చి పోలీస్ స్టేషన్లోనే రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా సహకారం అందజేస్తే భారత జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటేలా పథకాలు సాధిస్తానని 2nd ఆసియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్స్ గోల్డ్ మెడల్ విజేతలు బాలం శిరీష అన్నారు. గడిచిన 18 సంవత్సరాలుగా యోగా నేర్చుకుంటున్నానని, దేశ విదేశాల స్థాయిలో జరిగిన పోటీలలో అనేక పథకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతిని చాటానని తెలిపారు. గోల్డ్ మెడల్ సాధించి ఇండియా టీంకి వైస్ కెప్టెన్గా ఎన్నికైన బాలం శిరీషను పలువురు యోగా క్రీడాకారులు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలం శిరీష మాట్లాడుతూ, ఆసియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని సాధించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం కలిసినట్లు వివరించారు. తనకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న యోగా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యోగాసన భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పరంగా తగినంత సహకారం అందిస్తే మరింతగా యోగా క్రీడలో రాణిస్తూ అనేక మందికి యోగా శిక్షణ నేర్పుతానని బాలం శిరీష స్పష్టం చేశారు. ఒక క్రింది స్థాయి నుండి ఎదిగినటువంటి ప్రతి క్రీడాకారుల వెనుక మీడియా వాళ్ళ సపోర్ట్, మీ ప్రోత్సాహము, మీరిచ్చేటువంటి అభినందనలు, అదేవిధంగా మీరిచ్చేటువంటి స్వరము, మీ ఊతము మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
అదే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ విషయంలో. అలాగే నా పేరు శిరీష, నేను ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్ని. ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో బంగారు పథకాలను సాధించడం జరిగింది. దానికి నేను భారతదేశానికి ఈరోజు ఈ బంగారు పథకాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేసినటువంటి నేను భారతదేశం తరపున ఎన్నో దేశాలు, సుమారుగా 15 దేశాలు పోటీపడి నిర్వహించినటువంటి సెకండ్ ఏషియన్ యోగా స్పోర్ట్ ఛాంపియన్షిప్లో నేను బంగారు పథకాన్ని సాధించాను. అదేవిధంగా ఇండియన్ యోగా టీంకి నేను వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాను మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇండియా వ్యాప్తంగా. సో ఈ భారతదేశం నుండి నేను ఇండియా కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి క్రీడల్లో వారికి తగినంత ప్రోత్సాహం లభించదు. చాలా కష్టపడాలి, అవకతవకలను ఎదుర్కోవాలి, కృంగిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ ఫేస్ చేస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగింది. నేను యోగాలో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంఎస్సి, ఎంఫిల్ చేశాను. యోగా థెరపిస్ట్గా వివిధ కళాశాలల్లో అదేవిధంగా విద్యా సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది. శిరీష యోగా అకాడమీని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించడంతో పాటుగా ఆ విద్యార్థులతో పాటుగా నేను కూడా ప్రతిరోజు 6 గంటలు సాధన చేసి, అంటే ఒక పక్కన మన వృత్తిని మనం నిర్వహిస్తూనే ప్రతి ప్లేయర్కి ఉన్నటువంటి అదే కసి పట్టుదలతో నేను కూడా అహర్నిశలు శ్రమించి రాత్రి 11 వరకు కూడా సాధన చేసి ఆహార నియమాలు అన్నిటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషణాహారం మన శరీరానికి అందించలేకపోయినా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, మనం దేశంలో మనకంటూ బాధ్యత ఉంది, దాన్ని మనం నిర్వహించాలి అనే స్థితిలో నేను నా సాయశక్తిలా ప్రయత్నించి ఇప్పటి వరకు ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను పూలే నేషనల్ అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్నాను. అదేవిధంగా ఉగాది పురస్కారాన్ని, అదేవిధంగా అఖండ నంది అవార్డుని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా అందుకోవడం జరిగింది. రీసెంట్గా 2025లో గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అంటే ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా హెచ్సిఎం అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా నేను యోగా ద్వారానే పొందాను. యోగాలో 18 సంవత్సరాల నుండి నాకు అనుభవం ఉంది. అప్పటి నుండి కూడా వివిధ కేటగిరీలలో నేను యోగాలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పటి వరకు నేను జాతీయ స్థాయిలో 3 బంగారు పథకాలని, అదేవిధంగా 2 వెండి పథకాలని, 6 కాంస్య పథకాలని సాధించడం జరిగింది. ఇప్పుడు ఏషియన్ స్థాయిలో, అంటే మనకి సింగపూర్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్స్లో నేను 2 బంగారు పథకాలని, 4 మెరిట్ సర్టిఫికెట్లని, నెక్స్ట్ థాయిలాండ్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్లో నేను 1 బంగారు పథకాన్ని, అదేవిధంగా మనకి శ్రీలంకలో నిర్వహించినటువంటి యోగా కాంపిటీషన్లో 3 బంగారు పథకాలతో పాటుగా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ ఇండియాకి దక్కింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా ద్వారా నేను నా దేశాన్ని ప్రమోట్ చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో దానికి ప్రతి ఒక్క స్థితిలోనూ కూడా చాలా అవకతవకలను ఎదుర్కొని పోరాడి ఒక లేడీగా ఈ సమాజంలో అన్ని ఫెసిలిటీస్ మనకి దొరికినా, ఇబ్బందులు కలిగినా దేశానికి ఏదో ఒకటి చేయాలి అనే ఇదితోనే ముందుకు సాగడం జరిగింది. నాకు దానిలో ఎక్కువ శాతం నాకు సహకరించింది మీడియానే. నేను దాన్ని ఎప్పుడు హృదయపూర్వకంగా చెప్పుకుంటాను. ఎందుకనంటే నేను నిర్వహించిన ప్రతి ఫ్రీ క్లాస్ని, నేను నిర్వహించిన ప్రతి ప్రోగ్రామ్ని కూడా ప్రజలకు తెలియచేసేది మీడియా వారే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. బాధిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందిస్తామన్న హోంమంత్రి వంగలపూడి అనిత. తప్పు చేసినట్లు తేలితే క్రిమినల్ జైలు తీసుకుంటామని హెచ్చరిక.
దేవినేని ఉమా కుమారుడు వివాహ వేడుకకు హాజరైన రాజకీయ ప్రముఖులు. వివాహ వేడుకకు కలిసి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.